డిఎస్సి ఎస్జిటి 6th క్లాస్ సైన్స్ 10th లెసన్ మన చుట్టూ జరిగే మార్పులు 10th లెసన్ మన చుట్టూ జరిగే మార్పులు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 89. ఒక పదార్థం ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారడాన్ని బాష్పీభవనం అంటారు. ఒక పదార్థం ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారడాన్ని బాష్పీభవనం అంటారు. ఒక పదార్థం వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మారడాన్ని సాంద్రీకరణం అంటారు. ఒక పదార్థం వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మారడాన్ని సాంద్రీకరణం అంటారు. ప్రయోగాలు చేసేటప్పుడు పదార్థం పేరు, దాని ధర్మాలు తెలియకుండా ఏ పదార్థాన్ని రుచి చూడకూడదు. కొన్ని రకాల పదార్థాలను రుచి చూడటం ఆరోగ్యానికి ప్రమాదకరం కావచ్చు. ఒక పదార్థం ద్రవస్థితి నుండి ఘనస్థితికి మారడాన్ని స్ఫటికీకరణం అంటారు. ఒక పదార్థం ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారడాన్ని స్ఫటికీకరణం అంటారు. ఒక పదార్థం ద్రవస్థితి నుండి ఘనస్థితికి మారడాన్ని స్ఫటికీకరణం అంటారు. పాలు పెరుగుగా మారడానికి గోరువెచ్చగా ఉండటమే కాకుండా తోడు వేయటం కూడా ఒక కారణం. పాలలో తోడు వేసినప్పుడు ఒక రకమైన బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ వృద్ధి చెంది ఇది పాలు పెరుగుగా మారడానికి కారణమవుతుంది. పాలలో తోడు వేసినప్పుడు ఒక రకమైన బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ వృద్ధి చెంది ఇది పాలు పెరుగుగా మారడానికి కారణమవుతుంది. ఒక ప్రదేశపు ఉష్ణోగ్రత పెరిగితే అక్కడి గాలి పీడనం తగ్గుతుంది. ఒక ప్రదేశపు ఉష్ణోగ్రత పెరిగితే అక్కడి గాలి పీడనం తగ్గుతుంది. చలికాలంలో రాత్రి సమయం పగటి సమయంతో పోల్చినప్పుడు ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో రాత్రి సమయం పగటి సమయంతో పోల్చినప్పుడు ఎక్కువగా ఉంటుంది. భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడం వలన వాతావరణంలో మార్పులు, తద్వారా ఋతువులు ఏర్పడతాయి. భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడం వల్ల వాతావరణంలో మార్పులు, తద్వారా ఋతువులు ఏర్పడతాయి. ఒక నిర్దిష్టమైన రోజులో డిసెంబర్ మరియు మే నెలలో సూర్యోదయ మరియు సూర్యాస్తమ సమయాలను పరిశీలించినట్లయితే పగటి సమయం చలికాలంలో తక్కువగాను, ఎండాకాలంలో ఎక్కువగాను ఉంటుంది. ఒక నిర్దిష్టమైన రోజులో డిసెంబర్ మరియు మే నెలలో సూర్యోదయ మరియు సూర్యాస్తమ సమయాలను పరిశీలించినట్లయితే పగటి సమయం చలికాలంలో తక్కువగాను, ఎండాకాలంలో ఎక్కువగాను ఉంటుంది. మనం తిన్న ఆహారం జీర్ణక్రియలో అనేక యాంత్రిక, రసాయనిక చర్యలకు గురై చిన్న చిన్న పదార్థాలుగా మారిపోతుంది. మన రాష్ట్రంలో దాదాపుగా డిసెంబర్ 20వ తేదీ నాటికి సూర్యోదయం దిశ తూర్పు దిశ నుండి కొద్దిగా దక్షిణం వైపుకు జరుగుతుంది. మన రాష్ట్రంలో దాదాపు డిసెంబర్ 20వ తేదీ నాటికి సూర్యోదయం దిశ తూర్పు దిశ నుండి కొద్దిగా దక్షిణం వైపు జరుగుతుంది. అందుకే ప్రయోగంలో బాలుడి నీడ అతని ఎడమ వైపు కొద్దిగా ఉత్తరం వైపుకు ఏర్పడుతుంది. ప్రయోగంలో బాలుడి నీడ అతని ఎడమ వైపుకు కొద్దిగా ఉత్తరం వైపుకు ఏర్పడుతుంది. మే 15వ తేదీ నాటికి దాదాపు సూర్యోదయం దిశ తూర్పు దిశకు చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే బాలుని నీడ ఖచ్చితంగా అతని వెనక పడమర వైపు ఏర్పడుతుంది. మే 15వ తేదీ నాటికి సూర్యోదయం దిశ తూర్పు దిశకు చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే బాలుని నీడ ఖచ్చితంగా అతని వెనక పడమర వైపు ఏర్పడుతుంది. సూర్యుని దిశలో కలిగే ఈ స్వల్పమైన మార్పే ఋతువులలో మార్పునకు ఒక కారణం అవుతుంది. సూర్యుని దిశలో కలిగే ఈ స్వల్పమైన మార్పే ఋతువులలో మార్పునకు ఒక కారణమవుతుంది. వేల సంవత్సరాలుగా ప్రవహించే నీటిని శక్తి వనరులుగా వినియోగించుకుంటున్నాం. వేల సంవత్సరాలుగా ప్రవహించే నీటిని శక్తి వనరులుగా వినియోగించుకుంటున్నాం. పాలు పెరుగుగా మార్పు చెందడంలో, స్థితిలో, రుచిలో, వాసనలో మార్పు వస్తుంది. సూర్యోదయం దిశలో కలిగిన మార్పు వలన ఋతువులలో మార్పు వస్తుంది. సూర్యోదయం దిశలో కలిగిన మార్పు వలన ఋతువులలో మార్పు వస్తుంది. ఋతువులలో మార్పు వలన ధరించే దుస్తులలో మార్పు, గాలి చల్లదనంలో, వేడిదనంలో మార్పు, తీసుకునే ఆహారం పానీయంలో మార్పు, రాత్రి పగటి సమయాలలో మార్పు, లభించే పండ్లు పువ్వులలో మార్పు వస్తుంది. ఋతువులలో మార్పు వల్ల ధరించే దుస్తుల్లో, గాలి చల్లదనంలో, వేడిలో మార్పు, తీసుకునే ఆహార పానీయాల్లో మార్పు, రాత్రి పగటి ఉష్ణోగ్రతల్లో మార్పు, లభించే పండ్లు
పువ్వులలో మార్పు వస్తుంది. ఋతువులలో మార్పు సహజమైనది మరియు తాత్కాలికమైనది. పాలు పెరుగుగా మారడం శాశ్వతమైనది మరియు మానవ ప్రమేయంతో జరిగేది. డైరీ పరిశ్రమల్లో భారీ ఎత్తున పాల నుండి పెరుగు తయారు చేయటాన్ని కోయాగ్యులేషన్ అంటారు. డైరీ పరిశ్రమల్లో భారీ ఎత్తున పాల నుండి పెరుగు తయారు చేయటాన్ని కోయాగ్యులేషన్ అంటారు. ప్రీహిస్టారిక్ యుగంలోనే మొక్కలు, జంతువుల అవశేషాల నుంచి బొగ్గు, ఖనిజ వాయువు, పెట్రోల్ మొదలైన శిలాజ ఇంధనాలు తయారవుతాయి. ప్రీహిస్టారిక్ యుగంలోనే మొక్కలు, జంతువుల అవశేషాల నుంచి బొగ్గు, ఖనిజ వాయువులు, పెట్రోల్ మొదలైన శిలాజ ఇంధనాలు తయారవుతాయి. దీపావళికి కాల్చే టపాకాయలు రసాయనిక మార్పునకు ఉదాహరణ. పదార్థం ఒక స్థితి నుండి మరొక స్థితికి మారినప్పుడు సాధారణంగా భౌతిక మార్పు జరుగుతుంది. పదార్థం ఒక స్థితి నుండి మరొక స్థితికి మారినప్పుడు సాధారణంగా భౌతిక మార్పు జరుగుతుంది. ఇంధనాలలో నిల్వ ఉన్న శక్తి యాంత్రిక శక్తిని కలిగించటానికి ఉపయోగపడుతుంది. ఇంధనాలలో నిల్వ ఉన్న శక్తి యాంత్రిక శక్తిని కలిగించటానికి ఉపయోగపడుతుంది.